హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊరటనిచ్చే ప్రకటన అయితే చేశారండి. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఈ నెల కరెంటు బిల్లుల వసూలుపై ఊరటనిచ్చే విషయం చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాలలో కరెంటు బిల్లుల వసూలుని వాయిదా వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వరదల్లో పాడైపోయిన వాటి మరమ్మతులకు రేట్లను ప్రభుత్వమే ఖరారు చేయాలని ఆయన అన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రేట్లు డిమాండ్ చేసి ప్రజలను దోచుకోకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచించారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాల రిపేర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు, గ్యాస్ స్టవ్ల రిపేర్లు, ఇలా ఏ రిపేరుకు అయినా ఒకే రేటు ప్రభుత్వం నిర్ణయిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఆన్లైన్లో ఇలాంటి సేవలు అందించే వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటికే నీటి సరఫరాను పునరుద్ధరించామని సీఎం చంద్రబాబు చెప్పారు. పారిశుద్ధ్య పనులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే అగ్నిమాపక యంత్రాలను 5,000 ఇళ్లలో ఉన్న బురదను శుభ్రం చేశామన్నారు. అవసరం మేరకు ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలను రప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాలలో ఇంకా నీరు నిల్వ ఉందని, అవి వెళ్లిపోయిన తరువాత అన్ని చోట్ల శుభ్రం చేస్తామన్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా కొనసాగుతాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కొన్ని చోట్ల ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. నేటి నుంచి 3 రోజుల పాటు రోజుకు 80,000 మందికి చొప్పున న్యూడిల్స్ ప్యాకెట్లు, 6 యాపిళ్లు, 6 బిస్కెట్లు, పాలు, వాటర్ బాటిళ్లు అందిస్తామని, అలాగే చౌకగా కూరగాయలు కూడా అందించేటట్లు ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పౌర సరఫరాల శాఖ ద్వారా నిత్యావసరాలను అందిస్తున్నామని చెప్పారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతం ఉందో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేకూరే విధంగా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో ఇల్లుతో పాటుగా ఇంట్లో ఉన్న సామాన్లు కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయి ఉంటాయి కదండి. ఆ యొక్క డ్యామేజ్ని తట్టుకోవడానికి మనకు చాలా టైమే పడుతుంది. అయితే వీటన్నిటికీ ఒకే రేట్ అయితే ఫిక్స్ చేశారు. రిపేర్ల విషయంలో కానివ్వండి, ఆహారం విషయంలో కానివ్వండి, కూరగాయల విషయంలో కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా చౌక ధరలకే నిర్ణయించినట్లు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.